Hello guys, welcome back. నా పేరు శ్రీనాథ్ అండ్ ఐఎమ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు నన్ను చాలామంది ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే అన్న ఇప్పుడు నాకు టాప్ కాలేజ్లో ఈసీ ట్రిపుల్ ఇలాంటి బ్రాంచెస్ వస్తున్నాయి అండ్ నార్మల్ కాలేజ్లో నాకు సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్ వస్తుంది. ఏది తీసుకోవాలన్నా ఏది తీసుకుంటే బాగుంటుంది ఫ్యూచర్ అనేసి చాలామంది రిక్వెస్ట్ చేసినమాట. సో నాకు మెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మొత్తం ఇవే మెసేజెస్ వచ్చినాయి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ ఇమాజినేషన్ ఉన్నారనుకోండి, నేను బీటెక్ ఏదో కాలేజ్ చదివేస్తా, ఫస్ట్ టు ఫోర్త్ ఇయర్ ఏదో కాలేజ్ చదివేస్తే నాకు ఫైనల్గా ఫోర్త్ ఇయర్ తర్వాత ఏదో ఒక ప్లేస్మెంట్ వచ్చేస్తుంది, నా చేతిలో ఒక జాబ్ ఉంటుంది చెప్పేసి అసలు అనుకోకండి. ఇన్ కేసు మీరు అట్లా అనుకోండి మీరు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నట్టే. బికాస్ మనకి ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్ అంతా బాగాలేదు, రిసెషన్ అవుతుంది కాబట్టి మనకి ప్లేస్మెంట్స్ అనేది మీరు ఎంత మంచి చదివినా కూడా మనకి రావడం కష్టమే ఉంది. ఇన్ కేసు వచ్చినా కూడా మీకు బేస్ ఒక 3 to 5 lakhs మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎందుకు ఇలా జరుగుతుంది, 3 to 5 lakhs మాత్రమే ఎందుకు వస్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, మనకు అంత లో ప్యాకేజ్ ఎందుకు ఇస్తున్నారు, హై ప్యాకేజ్ రావాలంటే ఏం చేయాలి, మనం ఏం స్కిల్స్ నేర్చుకుంటే హై ప్యాకేజ్ కొట్టొచ్చు. సో ఇట్లా చెప్పేసి మీకు చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్ని ఆన్సర్ చేయడానికి మీకోసం ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేపిస్తున్నాను అనమాట. అది ఫ్రీ వెబినార్ కాబట్టి డెఫినెట్గా యూజ్ చేసుకోండి. సో దాంట్లో మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఓకే, అసలు బీటెక్లో ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, అసలు ఏమేమి స్కిల్స్ ఉంటాయి, ఏమేమి డొమైన్స్ ఉంటాయి, ఏది నేర్చుకుంటే బాగుంటుంది చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది అనమాట. సో దీనికోసం ఇమీడియట్గా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చేసి ఓపెన్ చేసేసి ఆ యొక్క ఫ్రీ వెబినార్ అటెండ్ అవ్వండి. సో మీకు మాత్రం డెఫినెట్గా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో నాకు కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఫస్ట్ సినారియో తీసుకుందాం. ఫస్ట్ సినారియో ఏంటి, టాప్ కాలేజ్లో ఈసీ ట్రిపుల్ సివిల్ మెకానికల్. సో దీని అడ్వాంటేజెస్ దీని డిసడ్వాంటేజెస్ రెండింటి గురించి అయితే క్లియర్గా మాట్లాడదాం. సో ఫస్ట్ ఏంటంటే టాప్ కాలేజ్లో ఈసీ తీసుకోండి. అంటే నేను ఇక్కడ ఏ బ్రాంచ్ని కూడా నేను తక్కువ అంచనా ఏం వేయట్లేదు, అన్ని బ్రాంచెస్ ఈక్వలే, అన్ని ఉంటే మనకి ఇంజనీరింగ్ కరెక్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు అందరు సిఎస్సి తీసుకోరనుకోండి, ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్స్ చిప్స్ మనకి ఫోన్లో తయారయ్యే ఈ మదర్ బోర్డ్స్ ఇవన్నీ మనకి ఎవరు తయారు చేస్తారు, ఈసీ ట్రిపుల్ వీరే తయారు చేస్తారు కదా, ఈ ఇంజనీర్స్ తయారు చేస్తారు కాబట్టి మనకి ఆ బ్రాంచ్ డిఫరెంట్ ఉండాల్సిందే. అందరూ సిఎస్సి తీసుకోరనుకోండి, ఈ మనకి సివిల్ ఇంజనీరింగ్ లాగా మనకి బిల్డింగ్స్ ఇవన్నీ ఎవరు కడతారు, ఎవరు కట్టారు కదా. సో మనకి ఇప్పుడు మనకి మెకానికల్ తీసుకున్నాడు, మెకానికల్ చాలా యూస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకి కాంపోనెంట్స్ తయారు చేయడము, బస్సెస్ ఇట్లా మనకి చాలా డిజైన్స్ ఉంటాయి, లోగోస్ అవన్నీ వాళ్ళు 3D మోడల్స్ తయారు చేస్తారు, మోడలింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో వాళ్ళు అవన్నీ తయారు చేస్తే మనకి మార్కెట్లో డిఫరెంట్ వెహికల్స్ అనేవి వస్తుంటాయి మెకానికల్ ఇంజనీరింగ్లో. సో నేను ఒక్క బ్రాంచ్ బాగుంది సిఎస్సి బాగుందని ఏం చెప్పట్లేదు, నేను వేరే బ్రాంచెస్ కూడా వేస్ట్ అని ఏం చెప్పట్లేదు, అన్ని ఈక్వల్ మనకి అన్ని ఉంటేనే మనకి ఈ సొసైటీలో అన్ని కరెక్ట్గా జరుగుతుంటాయి అనమాట. ట్రిపుల్ ఈ మెకానికల్ సివిల్ నేను ప్రిఫర్ చేయను, అంతే మీ ఇష్టం ఉంటే తీసుకోండి, బట్ నా సజెషన్ నా ఒపీనియన్ అయితే నేను ప్రిఫర్ చేయను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈసీ తీసుకున్నారు, ఈసీ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు అక్కడ అడ్వాంటేజెస్ ఏంటి, మీకు టాప్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ మంచి ప్రొవైడ్ చేస్తారు. సో ఇక మీరు ఏం చేయొచ్చు, ఈసీ సబ్జెక్ట్స్ చదువుతూ మీరు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కోడింగ్ నేర్చుకోవచ్చు. లైక్ మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, జావా నేర్చుకోవచ్చు, పైథాన్, డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, దీని తర్వాత మీరు వెబ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇట్లా మీకు ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ చెప్పిన కదా, సో దాంట్లో ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ అని మీరు ఇంటికి వచ్చి చేసుకోవచ్చు అనమాట. అంటే కాలేజ్లో ఈసీ సబ్జెక్ట్స్ చదువుతూ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఈసీ సబ్జెక్ట్ ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మీరు మిగతా టైం అంతా సాఫ్ట్వేర్స్ మీద స్పెండ్ చేయవచ్చు, అంటే సిఎస్సి స్కిల్స్ మీద స్పెండ్ చేయవచ్చు. మీకు సిఎస్సి ప్లేస్మెంట్స్ కొట్టే ఛాన్సెస్ ఉందన్నమాట. సో డెఫినెట్గా ఉంది, కన్ఫర్మ్ అని చెప్పలేము, బట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఇంటికి వచ్చి మీరు సిఎస్సి చదవాలంటే చాలా కష్టం అనమాట, చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఇప్పుడు చేస్తారు, కొంతమంది చేస్తారు, టాప్ 1.1% చేస్తారు. ఎందుకంటే జనరల్గా ఈసీఏ కొంచెం టఫెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పేసి అంటారు ఇంజనీరింగ్లో. ఆఫ్ కోర్స్ మెకానికల్ సివిల్ అవి కొంచెం అవి కూడా టఫే ఉంటాయి అంటారు, ట్రిపుల్ కూడా. నేను ఇన్న ప్రకారం ఏంటంటే ఈసీ కొంచెం టఫ్ ఉంటుంది చెప్పేసి అంటారు. మీరు ఇంటికి వచ్చి మళ్ళీ సిఎస్సి కోర్స్ అంతా నేర్చుకోవాలి. సిఎస్సి అంటే నార్మల్ సిఎస్సి స్కిల్స్, సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్, ఆ 12 hours కోర్సెస్ జస్ట్ ఒక 1 weekలో అయిపోయేది కాదనమాట. సిఎస్సి కోర్స్ అంటే మీకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది, డేటాబేస్ అని ఉంటుంది, నెక్స్ట్ మీరు కంప్యూటర్ నెట్వర్క్స్ అని ఉంటుంది, ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట సిఎస్సి. ఇవి కంపల్సరీ చదవాల్సిందే, ఇవి చదివితే మనకి ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతాం. సో మీరు ఈసీ తీసుకుంటే ఏంటి, మీరు నార్మల్ సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్ అన్ని నేర్చుకోవాలి. దాంతోపాటు ఈ సబ్జెక్ట్స్ సిఎస్సిలో ఏవైతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకోవాలి. అండ్ దాంతోపాటు డిఎస్సి నేర్చుకోవాలన్నమాట. మీరు డిఎస్సి అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. మీరు ఇంకా ఓపికతో చదివినా కూడా ఏం చదవాలో అర్థం కాదు, ఎక్కడ నుంచి చదవాలని చెప్పేసి అర్థం కాదు. సో మనము ఒక ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎస్సి తీసుకుంటే ఆ సిఎస్సి చుట్టుపక్కల అందరూ సిఎస్సి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారు, కొత్త కొత్త టూల్స్ చెప్తుంటారు. అలా విఎస్ కోడ్ ఉంది, దేవ్ C++ ఉంది, సో నేను దీంట్లో వేస్తున్నా, ఈ లాంగ్వేజ్ స్టార్ట్ చేసిన, ఆ లాంగ్వేజ్ స్టార్ట్ చేసిన, ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ హెల్దీ ఎన్వైరన్మెంట్, ఆ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్తో మీరు కూడా చేస్తారు. అరే మా ఫ్రెండ్స్ అందరూ చేస్తారు, నేను కూడా చేయాలని చెప్పేసి మీరు చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఈసీ తీసుకుంటే ఏంటంటే మీ ఫ్రెండ్స్ కూడా చేయరు, మీ ఫ్రెండ్స్ అందరూ ఏదో నార్మల్ చేసుకుంటూ వెళ్తారు. ఆ ఇంటెంట్ లేకపోతే ఏమవుతుంది, మీరు చదవాలని ఇంట్రెస్ట్ రాదు. ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ రాదు కాబట్టి మీరు చదవలేకపోవచ్చు అనమాట, అదొక మెయిన్ డిసడ్వాంటేజ్. సెకండ్ ఏంటంటే మీరు ఒక డిగ్రీ చేయడమే కష్టం. అంటే ఇప్పుడు సిఎస్సి తీసుకోవాలనుకోండి, సిఎస్సి చదవడమే కష్టం. సిఎస్సి చదవడంతో పాటు మీరు సపరేట్గా ఈసీ చేస్తా అంటే అది చాలా కష్టం అనమాట. సో అట్లా మీరు ఈసీ చదువుతున్నారు, ఈసీ చదవడమే కష్టం. దాంతోపాటు మీరు సిఎస్సి తీసుకొని సిఎస్సి సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసి, సిఎస్సి వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ అన్ని చేసి, సిఎస్సిలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్, స్కిల్స్ అన్ని నేర్చుకుంటే మాత్రం ఇట్స్ బిట్ ఛాలెంజింగ్ టాస్క్. సో నేను తీసుకోవద్దని చెప్పట్లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను విల్ పవర్ ఉంది, డిటర్మినేషన్ ఉంది, నేను ఈసీ తీసుకొని కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ కొడతా అన్న కాన్ఫిడెన్స్, విల్ పవర్ ఉంటే డెఫినెట్గా తీసుకోండి.
బట్ అది అంత ఈజీ కూడా కాదు, మీరు అనుకున్నంత ఈజీ కాదనమాట. ఒక డిగ్రీతో పాటు ఇంకో డిగ్రీ ప్యారలల్గా అంతే లెవెల్లో అంతకన్నా మంచిగా చేయడం ఈజీగా కాదా మీరు ఒకసారి ఆలోచించండి మీరే. అండ్ నెక్స్ట్ థర్డ్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు జనరల్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, కాలేజ్ కంపెనీస్ వస్తాయి. మీరు టాప్ కాలేజ్లో ఈసీ తీసుకున్నారు, కంపెనీస్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేబీ మార్గన్ కానివ్వండి, టీసీఎస్, ఇట్లా చాలా కంపెనీస్ వస్తాయి, ఇన్ఫోసిస్, విప్రో అని చెప్పేసి. కంపెనీస్ వచ్చిన తర్వాత కంపెనీస్ ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఏంటంటే నాకు 8.5 ప్లస్ సీజీపీ ఉన్న వాళ్ళు మాత్రమే నా ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి రెస్ట్రిక్షన్స్ పెడతారు. నెక్స్ట్ నాకు ఓన్లీ సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళు మాత్రమే నాకు నా ఎగ్జామ్ రాయాలి, మిగతా వాళ్ళు నాట్ అలౌడ్ అంటారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు మీరైతే ఏం చేయలేరు అనమాట. సో మీరు ఎంత స్కిల్స్ నేర్చుకున్నా కూడా టాప్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ వస్తాయి. ఎవరికి వస్తాయి? అవి సిఎస్సి వాళ్ళకి వస్తాయి, ఈసీ వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి, కానీ ఈసీ కంపెనీ వస్తాయి. అవి కూడా చాలా తక్కువ అనమాట. సిఎస్సి ఒక 10 కంపెనీస్ వస్తాయి, ఈసీ ఒక 5 కంపెనీస్ మాత్రమే వస్తాయి. కంపెనీస్ రావడమే తక్కువ వస్తాయి ఫస్ట్ థింగ్. అక్కడ స్టూడెంట్స్ కూడా తక్కువనే ఉంటారు. స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? సిఎస్సి తీసుకుంటే ఒక కాలేజ్లో 1000 మెంబర్స్ ఉంటారు ఒక ఇయర్లో. అదే మీరు ఈసీ తీసుకుంటే 120 మెంబర్స్ ఉంటారు. సో మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది, 120 వర్సెస్ 1000. సో 1000 వాళ్ళు కొట్లాడుకుంటారు అనమాట ప్లేస్మెంట్స్ కోసం. అట్లాంటిది మీరు ఈసీ చదువుకుంటూ 1000 మెంబర్స్లో నుంచి మీరు మంచిగా యూనిక్ అయ్యి క్రౌడ్లో స్టాండ్ అయ్యి అక్కడ నుంచి ఆన్ క్యాంపస్ కొట్టడం అనేది కష్టం. మీరు జనరల్గా టాప్ కాలేజ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు? టాప్ కాలేజ్లో ఈసీ తీసుకొని నేను అక్కడ మంచిగా సిఎస్సి స్కిల్స్ నేర్చుకొని అక్కడ మేము సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి కదా, ఆ కంపెనీస్ నేను క్రాక్ చేస్తాను అనుకుంటారు. కానీ ఫస్ట్ మిమ్మల్ని ఎలో చేయదు ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి. అంటే చాలా తక్కువ కంపెనీస్ ఉండవన్నమాట ఎలో చేసే కంపెనీస్. వాళ్ళకి ఏంటంటే తెలుసు బ్రాంచ్ మ్యాటర్ కాదు అన్నట్టు తెలుసు. సో అలాంటి కంపెనీస్, చాలా తక్కువ కంపెనీస్ మనకి బ్రాంచ్ రెస్ట్రిక్షన్స్ పెట్టవు. నాకు ఏ బ్రాంచ్ అయినా ఓకే అన్నట్టు కొన్ని కంపెనీసే ఉంటాయి. అంటే ఒక 10 కంపెనీస్లో ఒక 2 to 3 కంపెనీస్ వరకు రావచ్చు అనమాట. అది కూడా కష్టమే ఇంకా రావడం కూడా. సో మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలో చేయరు మిమ్మల్ని రాయడానికి. సో దాట్స్ ద రీజన్ మీరు ఆఫ్ క్యాంపస్ చేసుకోవచ్చు అనమాట. ఈసీ తీసుకుంటే ఏంటంటే ఆఫ్ క్యాంపస్ మీరు అప్లై చేసుకోవచ్చు, అక్కడ నో ప్రాబ్లం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మా సివిఆర్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ హైయెస్ట్ ప్యాకేజ్ 57 lakhs per annum. ఈ 57 lakhs per annum ఎవరికి వచ్చింది తెలుసా? ఒక ఈసీ సీనియర్కి వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మీరు ఈసీ తీసుకొని కూడా మీరు టాప్ కాలేజ్లో కొట్టవచ్చు, కానీ అది ఆఫ్ క్యాంపస్ అనమాట. ఆఫ్ కోర్స్ ఆన్ క్యాంపస్ అయితే కాదు. చెప్పాను కదా, మనకి జనరల్ ఎలో చేయరు కంపెనీస్ ఎందుకు ఎలో చేయరు అంటే సిఎస్సి వాళ్ళు సిఎస్సి కోర్స్ చేస్తేనే వాళ్ళు కరెక్ట్గా చెప్పలేరు అనమాట ఆన్సర్స్ అవన్నీ. అట్లాంటిది ఈసీ ట్రిపుల్ వాళ్ళు సిఎస్సి కోర్స్ నేర్చుకొని రావడం అనేది వాళ్ళకంత ప్రాక్టికల్గా వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు అని చెప్పేసి ఎలో అయితే చేయరు అనమాట. సో హోప్ యూ గాట్ ఎ క్లారిటీ ఆన్ ద ఫస్ట్ వన్. అంటే టాప్ కాలేజ్లో ఈసీకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అయితే చెప్పేసిన. ఇప్పుడు నార్మల్ కాలేజ్లో సిఎస్సి తీసుకోండి. మీరు కౌన్సిలింగ్లో ఏదో ఒక ఆర్డర్ పెట్టేసారు, మీకు ఏదో ఒక నార్మల్ కాలేజ్లో సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్ వచ్చేసింది, తీసుకున్నారు, ఓకే బాగానే ఉంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మీరు? ఇక్కడ మీ పెద్ద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, బికాస్ మీకు ఆల్రెడీ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు ఏవైతే సిఎస్సి సబ్జెక్ట్స్ ఉండాలో ఆ డిఫాల్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు మీరు సి కానివ్వండి, జావా, పైథాన్, వెబ్ డెవలప్మెంట్ కానివ్వండి, సో మెషిన్ లెర్నింగ్, ఏఐ స్పెషలైజేషన్ తీసుకుంటే మెషిన్ లెర్నింగ్, ఏఐ ఉంటుంది. మీరు డేటా సైన్స్ తీసుకుంటే డేటా సైన్స్ రిలేటెడ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ మీరు సిఎస్ఏ కాబట్టి సో మీకు ఫ్యాకల్టీస్ టీచ్ చేస్తారు కాబట్టి మీకు కొంచెం ఈజీ అవుతుంది నేర్చుకోనికి. ఓకే వాళ్ళు ఆల్రెడీ టీచ్ చేశారు కాబట్టి మీరు సెకండ్ టైం రివిజన్ లాగా అట్లా మీరు ఇంటికి వచ్చినాక చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే మా ఫ్రెండ్స్ అందరూ చేస్తారు కాబట్టి ఓకే నేను కూడా చేయాలి, కొత్త కొత్త టూల్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు మీ ఫ్రెండ్స్ అందరూ, సో నేను కూడా చేస్తానంటగా మీకు చాలా రిసోర్సెస్ కనిపిస్తాయి, చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మీరు ఈజీగా ఏమంటే షిఫ్ట్ అవ్వచ్చు. మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, మీ ఫ్రెండ్స్ వరకు స్టార్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు మరి అడుగుతారు, అరే ఎట్లా చేసినారు వెబ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, నాకు కూడా కొంచెం చెప్పు, యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే స్కిల్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, రోడ్ మ్యాప్ లాగా చెప్పండి, వాళ్ళు కొంచెం ఐడియా ఇస్తుంటారు. దాన్ని బట్టి మీరు ఈజీగా ప్రొసీడ్ అవ్వచ్చు. అదే ఈసీలో అంటే ఏంది, ఈసీలో టాప్ కాలేజ్లో మీకు ఆ ఫ్రెండ్స్ ఉండరు, చెప్పే వాళ్ళు ఉండరు అనమాట, గైడెన్స్ లాగా ఉండదు అనమాట. కంపెనీస్ వస్తాయి, కంపెనీస్ కొంచెం తక్కువ వస్తాయి అనుకోండి. ఆఫ్ కోర్స్ తక్కువ వచ్చినప్పట్లో కూడా మీరు తక్కువలో మీరు కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి కొంచెం మంచిగా స్టాండర్డ్ అవ్వగలిగితే మీరు తక్కువ వచ్చిన కంపెనీస్ కూడా ఈజీగా క్రాక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అక్కడ ఫస్ట్ మిమ్మల్ని ఎలో చేయరు రాయడానికి, ఇక్కడ ఎలో చేస్తారు బట్ కొంచెం తక్కువ కంపెనీస్ వస్తాయి, కొంచెం తక్కువ ప్యాకేజ్ వస్తాయి కాబట్టి మీకు ఏదో కంపెనీ రావడానికి కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంది. పక్కా అని చెప్పలేము, ఇక్కడ కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది రావడానికి అట్లా అనమాట. ఇప్పుడు కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొంచెం ప్లేస్మెంట్స్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి. నెక్స్ట్ కొంచెం ఫ్యాకల్టీ కొంచెం నార్మల్గా ఉంటారు, ప్లస్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం తక్కువ ఉంటుంది, ప్లస్ మీకు నార్మల్ కాలేజ్ కాబట్టి మీకు అంత మంచి ఫ్రెండ్ ఎన్వైరన్మెంట్ ఉండకపోవచ్చు. అంటే అందరు చేసే వాళ్ళు ఉంటారు ఆఫ్ కోర్స్, మీకు మరి అంత హై ఎన్వైరన్మెంట్ మంచి టాపర్స్ లాగా చదివే వాళ్ళు ఆ ఇంటర్ని క్రియేట్ చేసే వాళ్ళు అయితే ఉండకపోవచ్చు, బట్ ఇంకా నార్మల్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. సో మనకి డిసడ్వాంటేజ్ అయితే ఇక్కడ పెద్దగా అయితే నాకు ఏం కనబడట్లేదు. ఒక ప్లేస్మెంట్స్ ఒకటే పెద్ద డ్రాబ్యాక్, ప్లేస్మెంట్స్ ప్లస్ టాప్ కాలేజ్ కాదు కాబట్టి మనకి ఇంకా ఫ్యాకల్టీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం తగ్గిపోయే ఛాన్స్ అవుతుందని, దాంతో పెద్ద మనకైతే ఎఫెక్ట్ పడదు అనుకుంటాను నేను ప్లేస్మెంట్స్కి. ఇక్కడ ఏంటంటే మీరు ఈ సిఎస్సి ఎట్లా మీకు టీచ్ చేస్తారు కాబట్టి మీకు ఏదో ఒక 4th ఇయర్కి వచ్చారు, 3rd ఇయర్కి వచ్చారు, మంచి ఒక ఐడియా వచ్చేస్తుంది. సిఎస్సి సబ్జెక్ట్స్, డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఆల్గరిథమ్స్, వెబ్ డెవలప్మెంట్ అంతా ఒక మంచి ఐడియా వస్తుంది రోడ్ మ్యాప్లో. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఆఫ్ క్యాంపస్ అప్లై చేసుకోవచ్చు. మీరు ఈసీ తీసుకుంటే ఏంటంటే అక్కడ ఆఫ్ క్యాంపస్ అప్లై చేయొచ్చు, కానీ కొంచెం కష్టం అనమాట, బికాస్ 2 degrees చేయడం ప్యారలల్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇక్కడ ఏంటంటే మీరు ఆల్రెడీ 1 degree చేస్తున్నారు, మంచి ఒకటే ట్రాక్, నీకు టెన్షన్ ఉండదు, మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తారు, మీ కాలేజ్లో మీకు సపోర్ట్ ఉంటుంది. ఓకే టీచర్స్ అందరూ టీచ్ చేస్తుంటారు, సి లాంగ్వేజ్ టీచ్ చేస్తారు, జావా చెప్తారు, వెబ్ డెవలప్మెంట్ చెప్తారు. సో మీరు అక్కడ ఒకసారి మీరు ఇంటికి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది మీకు. సో దాట్స్ ద రీజన్ ఓవరాల్గా ఐ వుడ్ సజెస్ట్ యూ ఆర్ ఐ వుడ్ ప్రిఫర్ యూ టు టేక్ CSC or CSC specialization in normal college.
సో నార్మల్ కాలేజ్లో సిఎస్సి స్పెషలైజేషన్ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా, నా ఒపీనియన్. ఎందుకంటే నేను బ్లైండ్గా చెప్పట్లేదు, బికాస్ మీ అడ్వాంటేజ్ చెప్పినా డిసడ్వాంటేజ్ చెప్పినా బోత్ సినారియోస్కి మీరు ఒకసారి ఆలోచించండి. మీ కామన్ సెన్స్ అప్లై అయ్యండి. మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్, మీ నైబర్స్, మీ టీచర్స్ ఎవరైనా టీచర్స్, ప్రొఫెసర్స్ అడగండి. ఇంకోటి ఏంటంటే మీ సీనియర్స్ ఉన్నారనుకోండి, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మీ నేబర్స్ కానివ్వండి, టాప్ కాలేజ్లో ఈసీ తీసుకున్న వాళ్ళు, అంటే మీలాగానే మీ సీనియర్స్కి మీ చుట్టాలు ఎవరో ఒకరు ఉంటారు కదా, సో అట్లా తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఒకసారి కనుక్కోండి, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి ఒకసారి. ఈసీ ఎట్లుంటుంది, ఈసీ టఫ్ ఉంటుందా, ప్లేస్మెంట్స్ ఎట్లుంటాయి, నెక్స్ట్ మీరు సిఎస్సి ప్యారలల్ నేర్చుకోగలిగారా లేదా, అసలు పాసిబుల్ అవుతుందా లేదా, అట్లా మీరు ప్రాక్టికల్ తెలుసుకోండి మీ సీనియర్స్ నుంచి. నెక్స్ట్ మీరు నార్మల్ కాలేజ్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళ నుంచి కూడా ఒకసారి కనుక్కోండి, అక్కడ నుంచి ప్లేస్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి, వాళ్ళు ఫ్యాకల్టీస్ బాగానే ఉందా, మీరు నిజంగా తెలుసుకుంటే ఇన్వెస్టిగేషన్ అట్లా ఇన్స్పెక్షన్ అట్లా చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం చెప్పింది కరెక్టే 99%. మీరు అది ఒక్కసారి మీరు అది కూడా ఒకసారి వెరిఫై చేసుకోరు అనుకోండి కాలేజ్లో చదివే స్టూడెంట్స్ నుంచి, మీకు ఇంకా మంచి క్లారిటీ అయితే వస్తుంది అనమాట. నాకు ఇన్స్టాల్ ఇంకా కొన్ని మెసేజ్ ఎక్స్ట్రా ఏం వచ్చినాయి అంటే, ఇప్పుడు నాకు టాప్ కాలేజ్లో ఏంటంటే సిఎస్సి రావట్లేదు, కానీ సిఎస్సి స్పెషలైజేషన్ వస్తుంది. నార్మల్ కాలేజ్లో ఏంటంటే సిఎస్సి వస్తుంది. సో ఇప్పుడు రెండిట్లో ఏది తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. సో సిఎస్సి స్పెషలైజేషన్ టాప్ కాలేజ్ తీసుకుంటే బెటర్ అనమాట, బికాస్ మీరు టాప్ కాలేజ్లో సిఎస్సి స్పెషలైజేషన్ కాబట్టి మీరు ఫ్యాకల్టీస్ బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ప్లేస్మెంట్స్ బాగుంటాయి, మీ ఫ్రెండ్స్ ఎన్వైరన్మెంట్ బాగుంటుంది కాబట్టి మీరు అక్కడ ఏంటంటే నార్మల్ సిఎస్సి లాగానే కన్సిడర్ చేస్తారు అనమాట. ఒక సిఎస్సి స్పెషలైజేషన్కి ఆల్రెడీ అయితే వీడియో చేసినా, మీరు చూసి చూడండి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు అనమాట. ఒక మాక్సిమం 75% ప్లస్ మనకి సేమే ఉంటుంది అనమాట, సిలబస్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ అవంతా. కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి సిఎస్సి స్పెషలైజేషన్ అంతే. సో ప్లేస్మెంట్స్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి టాప్ కాలేజ్లో సిఎస్సి స్పెషలైజేషన్ వస్తే తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఐటీ వచ్చినా తీసుకోవచ్చు టాప్ కాలేజ్లో, బికాస్ ఐటీ అండ్ సిఎస్సి ఆర్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్. సిఎస్సి స్టూడెంట్స్ అటెంప్ట్ చేసే కంపెనీస్ అన్ని ఐటీ స్టూడెంట్స్ కూడా అటెంప్ట్ చేస్తారు. సో ఐటీ తీసుకున్నా పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ మనకి నార్మల్ కాలేజ్లో సిఎస్సి తీసుకున్నా ప్రాబ్లం ఉండదు, కానీ నార్మల్ కాలేజ్ ఏంటంటే కొంచెం ప్లేస్మెంట్స్ కొంచెం నార్మల్గా ఉంటాయి కాబట్టి టాప్ కాలేజ్లో స్పెషలైజేషన్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్ చాయిస్ ఇన్ మై ఒపీనియన్. ఐ హోప్ యూ గాట్ ఎ క్లారిటీ ఆన్ దిస్ టాపిక్. ఇది జస్ట్ నా రికమెండేషన్, నా సజెషన్ మాత్రమే. మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈసీ ట్రిపుల్ ఆర్ ఇంకా బ్రాంచెస్ అంటే తీసుకోండి, పర్లేదు. మీకు జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్పిన. మీరు బీటెక్ 4 years ఒకటే దగ్గర చేయాలి కాబట్టి, ఒకటే కోర్సులో చేయాలి కాబట్టి, ఒకసారి తీసుకున్నాక మీకు మళ్ళీ చేంజ్ కాదు కాబట్టి ఇది చాలా క్రూషియల్ ఫేజ్ అనమాట. మీరు ఒకసారి దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మళ్ళీ ఒకసారి అనలైజ్ చేస్తే మీకు ఒకసారి క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ ఏమైనా వీడియో కావాలో కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.